క్లియర్ అయిపోయింది ఇన్ఫెక్షన్. కానీ ఆ ఇన్ఫెక్షన్ చేసిన డ్యామేజ్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది టెస్టిస్ని కంటిన్యూస్గా ఇరిటేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఉండే ప్రాబ్లం ఏమిటి అని అంటే టెస్టిస్ అంతా బరువుగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది, ఎక్కువసేపు నుంచుంటే టెస్టిస్ లాగుతున్నట్లు, అండ్ ఎప్పుడూ కూడా రిపీటెడ్గా టెస్టిస్ని ఇట్లా పైకి పుల్ చేసుకొని చేత్తో టెస్టిస్ని పైకి లాక్కుంటూ ఉంటారు. అండ్ టైట్ అండర్వేర్లు వేసుకుంటేనే కొంత కంఫర్ట్ ఉంటుంది. ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అండ్ వీళ్ళలో కొంతమందిలో సెమెన్ అవుట్ అయినప్పుడు, అంటే సెక్షువల్గా కలిసినప్పుడు సెమెన్ అవుట్ అయినప్పుడు ఆ వీర్యం అవుట్ అయిన తర్వాత కూడా ఈ టెస్టిస్లో బాగా నొప్పిలాగా రావటము, కొన్నిసార్లు అయితే ఫీవర్ కూడా వస్తుంది అనమాట. అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ క్రానిక్ ఎపిడైడమిస్ లేదా క్రానిక్ ఎపిడైడమైటిస్ లేదా ఎపిడైడమో ఆర్కైటిస్ అనేది దానివల్ల వాళ్ళకి మెయిన్గా వచ్చే సమస్య ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. కంటిన్యూస్గా కాన్సన్ట్రేషన్ అంతా టెస్టిస్లో ఏదో జరిగిపోతుంది, అనీజీగా ఉంటుంది. ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కంటిన్యూస్గా ఈ డాక్సీసైక్లిన్ అనే యాంటీబయాటిక్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ డాక్సీసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ నెలల తరబడి యూజ్ చేస్తా ఎన్నిసార్లు ఈ డాక్సీసైక్లిన్ యాంటీబయాటిక్స్ వేసుకున్నా, ఈ డాక్సీసైక్లిన్ యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు రిలీఫ్ వస్తుంది. మళ్ళీ వన్స్ ఆ ట్యాబ్లెట్ స్టాప్ చేయగానే మళ్ళీ వాళ్ళకి పెయిన్ వచ్చేస్తుంది. అండ్ వాళ్ళకి ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకున్నా లేదా డీహైడ్రేట్ అయినా ఎక్కువసేపు నుంచున్నా కూడా టెస్టిస్ అన్ని లాగుతున్నట్లు లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరైతే ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన ఇన్ఫెక్షన్ తాలూకు డ్యామేజ్ ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుందో, ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే ఈ క్రానిక్ ఎపిడైడమైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కంప్లీట్గా క్లియర్ అవ్వాలి అండ్ వాళ్ళకి ఆ రిలీఫ్ రావాలి అని అంటే ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ను ఈ షాక్ వేవ్ థెరపీ అనేది, దీన్నే ESW ట్రీట్మెంట్ అంటారు.